ప్రజలకు మనకు మాత్రమే సందర్భము సమయము. మేము సమయానికి మీ దగ్గరికి ఏదైతే క్వశ్చన్ మార్క్ తెస్తున్నామో ఏ పార్టీనైనా నిలదీయాలి, ప్రజల ముందుంచాలి. ఇది మా లక్ష్యం. కానీ ఈ పుట్టగొడుగు ఛానళ్లకు వీళ్ళు మాట్లాడే విధి విధానాలు కరెక్ట్ లేదు. ఒకరికొకరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఈరోజు దీనివల్ల రాష్ట్రాలు ఎక్కడికి పోతున్నాయంటే సోషల్ మీడియా నానా రకాలుగా చాలా ముందుకు పోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు మొబైల్ ఉంటున్నది. ఆ మొబైల్ ద్వారా ఈరోజు యూత్ కావచ్చు, తర్వాత ప్రజలు కావచ్చు, తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఒక డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండొద్దు, మీరు ప్రజలకు అవసరం ఉన్నట్టయితే, ప్రజల మంచి చేసేటట్టుంటే, ప్రజల మంచి కోరేటట్టుంటే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయండి, మీడియాను జర్నలిజాన్ని ముందుకు సాగనంపండి. కానీ మీ లాంగ్వేజ్లతో మీకు పడకుండా మీ సమస్యలు ప్రజలకు అనేక టైంలో అనేక లాంగ్వేజ్లు అంటే ఎట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించుతున్నారు. మీ లాంగ్వేజ్ వల్ల పిల్లలకు నష్టం జరుగుతున్నది, ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఈరోజు ఎవరు చూడు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతారో అర్థమైతలేదు, అవి విని చెవులు పాడవుతున్నాయి. దయచేసి చీఫ్ మినిస్టర్ గారు డీజీపీ గారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ మీద కన్ను పెట్టమనండి. ఎవరికైనా ప్రశ్నలకు అనుకూలంగా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మళ్ళొకసారి ఇలాంటి రారా పోరా గాడిద బుద్ధి లేని, ఇక తెలుగులో నానా రకాలు ఉంటాయండి. మన తెలుగు లాంగ్వేజ్ ఎంత టేస్టో ఎంత మధురమైందో ఆ మధురమైన దానికి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూపించిన మాజీ సీఎం చంద్రశేఖర్ రావుకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ విధవలు ఇలా తయారైపోయింది. వీళ్ళకు బుద్ధి చెప్పి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది కదా. మన 9 టీవీ మీ ముందు ఎప్పుడు ప్రజల ముందు ఉండి ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల రక్షణ ప్రజలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం.